హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఓకే, నేను ఈరోజు మసాలా వంకాయ చేయబోతున్నాను. అది ఎలానో ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ లేత వంకాయని తీసుకుందాం మనం. మంచిగా ఇటు ఎట్లా అనంటే 4 పీసుల్లా కట్ చేయాలంటే మొత్తం కట్ చేయొద్దు. అగో నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. అది దొడ్డుప్పు నీళ్ళలో వేసుకోండి. ఎందుకనంటే ఏమన్నా పురుగులు ఇట్లా ఉన్నా కూడా పోతాయి. మళ్ళీ చేదు ఉన్నా కూడా చేదు అనేది ఉండదు. నువ్వులని మంచిగా వేయించుకుందాం, కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేదాకా అంతే. అవి ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ పల్లీలను వేయించుకుందాం. మసాలానే మెయిన్ కదా మనం. పల్లీలు కొంచెం ఎర్రగేదాకా కొంచెం అవి కూడా కొంచెం నువ్వులు తీసుకున్న ప్లేట్లోనే ఆ పల్లీలు కూడా వేసేసుకుందాం. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, కొంచెం లైట్గా ఎండిన కొబ్బరి అయినా పర్లేదు. మనకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసేసుకుంటే అయిపోతుంది. అది కొంచెం సేమ్ వేయించుకుని అది కూడా ప్లేట్లో తీసేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీకి వేసేద్దాం. మనకు మసాలాలు, లవంగాలు, ఇలాచి, చెక్క, కొన్ని మిరియాలు, ఎల్లిగడ్డ, ఇంతకుముందు మనం వేయించుకున్న నువ్వులు, కొబ్బరి, పల్లీలు అవన్నీ వీటితో పాటు వేసేయాలి మిక్సీకి. మనం ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కొంచెం దొడ్డుప్పు వేసుకుందాం. మంచిగా ఫ్రెష్గా మెంతి, పుదీనా కూడా తెంపుతున్నాం. మెంతి, పుదీనా 2 మనం మసాలా వంకాయలు వేయాలి కదా. నువ్వులు, పల్లీలు అవన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, అది తీసుకొని ఒక ప్లేట్లో కారం, అంటే మీకు ఎక్కువ కారం అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. లేదు అని అంటే నార్మల్గా తింటానంటే 1 స్పూన్ సరిపోద్ది. పెరుగు, అందులోనే పెరుగు వేసుకోవాలి. సాల్ట్ చూసుకోవాలి, అంటే సాల్ట్ ఓకే అనిపిస్తే ఓకే. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని మనం ఈ వంకాయలకు పట్టించాలి. నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. మనం వంకాయకి పేస్ట్ పెట్టడం రెడీ అయిపోయింది కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతి అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేదాకా ఉంచుకుందాం. బాండీ వేడినాక ఆయిల్ వేడినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేయాలి. అది కొంచెం గోలినాక మెంతి వేయాలి ఫస్ట్. మనం పుదీనా వేయద్దు. మెంతి గోలినాకనే పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకుందాం. అది కొంచెం గోలినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అవి కొంచెం మంచిగా కలపాలి. కలిపినాక పసుపు తగినంత వేసుకోవాలి. అవన్నీ వేసేసుకుని కలిపినాక మనం పేస్ట్ వేసి పెట్టినాం కదా వంకాయలు, అవి కూడా అందులో వేసేసి కొంచెం లైట్గా అట్లా కలిపి మూత పెట్టేసుకోవాలి. మరీ మొత్తం కలపద్దు. ఫస్ట్ వంకాయలు వేసుకున్నాకనే ఒక 5 to 6 minutes అట్లా మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆవిరంతా దానికి పట్టేసుకుంటుంది. అట్లా ఆవైనాక కొంచెం కలపాలంతే. మరీ మొత్తం కలిపినా కూడా వంకాయలన్నీ ఇచ్చుకోపోతాయి మొత్తం. మంచిగా నేను వీడియోలో చూపించే విధంగా కలపాలంతే. నెమ్మదిగా కలపాలి, స్లోగా నెమ్మదిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనకు మసాలా పేస్ట్ మిగిలింది కదా, ఆ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసేయాలి అందులోనే. అంతే, మసాలా పేస్ట్ వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఆ ఆవిరికే ఉడుకుతుంది అంతే. మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా మీరే. లాస్ట్కు మనం సర్వ్ చేసేటప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. రెడీ. వేడి అన్నంలో మసాలా వంకాయ ఎంత బాగుంటుంది. బగారాతోని తింటే బాగుంటుంది. రెడీ టు ఇట్. ఆయిల్ అట్లా పైకి వచ్చేదాకా మనం అందులోనే చిన్న సిమ్ము మీద పెట్టేసుకొని ఉంచుకోవాలి అంతే. రెడీ వంకాయ. ఓకే, మళ్ళీ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలోకి వద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.